ఓం శాంతి. బ్రహ్మా బాబాకు శ్రీ బాబాతో అనన్యమైన ప్రీతి. బ్రహ్మా బాబా ఏ రోజైతే ఉదయం భోగ్ పెట్టవలసి ఉంటుందో దానికంటే ముందు రోజు రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు బాబా సందేశిని పిలిపించేవారు. బాబాకు హృదయపూర్వకంగా, ప్రాణప్రదంగా, ప్రేమపూర్వకంగా నియంత్రణ ఇచ్చి రేపు భోగ్ స్వీకారం చెయ్యమని ఆహ్వానించండి అని ఆమెకు చెప్పేవారు. ఈ మాటలు చెప్పే సమయంలో బాబా నయనాలు, బాబా యొక్క ముఖమండలము, వారి హావభావాలు చూడాలనిపించేవిగా ఉండేవి. బాబా కేవలము నియమాన్ని పాలన చేసే రూపంలో ఈ మాటలను ఉపయోగించేవారు కాదు, కానీ వాటి భావాల స్వరూపంగా అయి శ్రీ బాబా వైపు కళ్ళతో సూచిస్తూ హృదయపూర్వకంగా చెప్పేవారు. బాబా ఈ సందేశం ఇస్తున్నప్పుడు ఈ లేఖకుడు కూడా చాలాసార్లు అక్కడ ఉండేవారు. కనుక సందేశి నా స్మృతి కూడా బాబాకు ఇస్తే బాగుంటుంది అని అతని మనసులో అనిపించేది. అప్పుడు బాబా నా మనోభావాలను తెలుసుకొని సందేశితో జగదీష్ బిడ్డ కూడా చాలా స్మృతిని తెలిపించాడని బాబాతో చెప్పు అని చెప్పేవారు. ఈ విధంగా చెప్పి చిరునవ్వుతూ ప్రేమభరితమైన కళ్ళతో నా వైపు చూసేవారు. అంతేకాక నన్ను తమ బాహువుల్లో తీసుకునేవారు. ఆ సమయంలో ఎప్పుడైతే నేను బాబా వైపుకు చూస్తానో అప్పుడు కూడా నాకు తన స్నేహ స్పర్శని ఇస్తున్నప్పటికీ బాబా తన స్వయం శ్రీ బాబా స్మృతిలో ఉన్నారని అనిపించేది. ఎందుకంటే వారి ముఖార విందం నుండి బిడ్డ, నీవు బాబాను ఎక్కువగా స్మృతి చేస్తావా లేక బాబా నిన్ను ఎక్కువగా స్మృతి చేస్తారా అనే మాటలు ప్రవహించేవి. చూడండి, పిల్లలు బాబా ఎంత మధురమైన వారు. వారిని స్మృతి చేస్తూనే సంతోషపు పాదరసం ఎంతగా ఎక్కిపోతుంది. అలాంటి బాబాను మర్చిపోగలమా? తరువాత ఎప్పుడైతే బాబాకి భోగ్ పెడతారో అప్పుడు కూడా బాబా ఇలా చెప్పేవారు, చూడండి ఈ సంగమ యుగము ఎంత సుందరమైనది. డైరెక్ట్గా శ్రీ బాబా యొక్క యజ్ఞం నుండి ఈ భోగాన్ని ప్రాప్తి చేసుకునే మీరు ఎంత సౌభాగ్యశాలురు. భలే దేవతలకు అన్ని పదార్థాలు ప్రాప్తి అవ్వవచ్చు, కానీ శ్రీ బాబా యొక్క ఈ భోగైతే వారి భాగ్యంలో కూడా ఉండదు. ఓహో పిల్లలు, ఈ విషయం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారి బుద్ధి తెరుచుకుంటుంది. శ్రీ బాబా యొక్క యజ్ఞ ప్రసాదం, బాబాతో పాటు భోజనం చేసే అవకాశం ఇవేమైనా తక్కువ విషయమా? బాబా మాట్లాడే ఒక్కొక్క మాట ద్వారా వారికి శ్రీ బాబాపై ఎంత గాఢమైన ప్రేమ ఉందో అర్థమయ్యేది. వారి ఆత్మలో శ్రీ బాబా యొక్క ప్రేమ ఎంతగా ఇమిడిపోయిందంటే అది వారి ప్రతి మాట మరియు ప్రతి కర్తవ్యంలో స్వాభావిక రూపంలో జలజలా ప్రవహించేది. అంతేకాక ఇతరులను కూడా ఆ ప్రవాహంలో ప్రవహింపచేసేది. ఆ ప్రవాహంలో అప్పుడప్పుడు నేను వారి ప్రేయసిని అని అనేవారు. శ్రీ బాబా కూడా అప్పుడప్పుడు వీరు నా పత్ని అని అనేవారు. అప్పుడప్పుడు నేను శ్రీ బాబాకు ముద్దు బిడ్డను, శ్రీ బాబా నన్ను చాలా ప్రేమిస్తారు అని అనేవారు. వారు ఈ మాటలు చెప్పే సమయంలో వారు ముఖ భంగిమ, వారి నయనాలు చూడదగినవిగా ఉండేవి. బ్రహ్మా బాబా తన అనుభవాన్ని వినిపిస్తూ ఇలా చెప్పేవారు, నేను స్నానం చేసే సమయంలో బాబాయే ఈ చేతుల ద్వారా చెంబును నింపి నాకు స్నానం చేయిస్తున్నారని అనిపిస్తుంది. ఇదే విధంగా భోజనం చేసే సమయంలో బాబా చేతుల కదలికను బట్టి శ్రీ బాబాయే ఒక చిన్న బాలకునికి తినిపించినట్లుగా వారు అనుభవం చేస్తున్నారని అనిపించేది. వారికి ఎంత ప్రేమ ఉండేదంటే ఇరువురు బాబాలు అంగ సాంగత్యంలోనే ఉండేవారు. ప్రపంచంలో ఇలాంటి చాలా ప్రేమ కథలను విన్నాము. దేశాంతరాలలో వివిధ భాషలలో వాటి అనువాదం కూడా జరిగింది.
కానీ ఇలాంటి తెగిపోని ఏకరసమైన నిర్మలమైన సర్వాంగీణ సర్వోచ్చమైన ప్రేమ గురించి ఇంతకు మునుపెప్పుడు వినేందుకు, చదివేందుకు మరియు కల్పన చేసేందుకు కూడా లభించలేదు, మరియు ఇక మీదట లభించదు కూడా. అచ్చా. ఓం శాంతి.